వెల్కమ్ టు గణేష్ స్టడీ సెంటర్. గణేష్ స్టడీ సెంటర్ ఇప్పుడు వరకు ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే బెల్ ఐకాన్ మీద క్లిక్ చేసుకోండి. మనం ఈ రోజు ఆర్ఎస్ అగర్వాల్ న్యూ ఎడిషన్ లో టైమ్ అండ్ వర్క్ అనే టాపిక్ డిస్కస్ చేద్దామండి. మన గణేష్ స్టడీ సెంటర్ లో ఆర్ఎస్ అగర్వాల్ ఓల్డ్ బుక్ అండ్ ఆర్ఎస్ అగర్వాల్ న్యూ ఎడిషన్ అండ్ కరెంట్ అథమెటిక్ క్లాసెస్ కూడా చెప్పడం జరుగుతుందండి. ఆ క్లాసెస్ మీకు కావాలనుకుంటే గణేష్ స్టడీ సెంటర్ కాంటాక్ట్ నెంబర్ 8985020648 అండ్ 9346727921 అనే నెంబర్ కి మీరు కాంటాక్ట్ చేయొచ్చు. లేదా గణేష్ స్టడీ సెంటర్ యాప్ ని మీరు ప్లే స్టోర్ నుంచి డౌన్లోడ్ చేసుకుని కూడా పూర్తి వివరాలు తెలుసుకోవచ్చండి. మన యాప్ లో అథమెటిక్ అండ్ రీజనింగ్ అండ్ ప్యూర్ మ్యాథ్స్ క్లాసెస్ అనేవి చెప్పడం జరుగుతుందండి. ఆ క్లాసెస్ కి మీ నెంబర్ కాంటాక్ట్ చేయడం కానీ లేదా ఈ యాప్ ని డౌన్లోడ్ చేసుకోవడం కానీ చేస్తే సరిపోతుందండి. మనం ఈ రోజు టైమ్ అండ్ వర్క్ అనే టాపిక్ లో ఇప్పటి వరకు 10 క్వశ్చన్స్ కంప్లీట్ చేసామండి. 11th క్వశ్చన్ నుంచి చూడండి. ఏ మ్యాన్ కెన్ డూ ఏ జాబ్ ఇన్ 15 days, హిస్ ఫాదర్ టేక్స్ 20 days అండ్ హిస్ సన్ ఫినిషెస్ ఇట్ ఇన్ 25 days. హౌ లాంగ్ విల్ దే టేక్ టు కంప్లీట్ ద జాబ్ ఇఫ్ దే ఆల్ టుగెదర్ అని ఇచ్చాడండి. ఒక మనిషి 15 రోజుల్లో ఒక పని చేయగలడండి. అతని తండ్రి 20 రోజుల్లో అతని తండ్రికి అయితే 20 రోజులు పడుతుందండి. మరియు అతని కొడుకు అయితే 25 రోజులు 20 రోజుల్లో పూర్తి చేస్తాడండి. అతని కొడుకైతే వారంతా కలిసి పని చేస్తే ఆ పని పూర్తి చేయడానికి ఎంత సమయం పడుతుందో మనకు కావాలండి. ఇక్కడ రోజులన్నిటికీ కూడా ఎల్సిఎం చేయండి. రోజులన్నిటికీ ఎల్సిఎం చేస్తే ఏమవుతుందండి? చూడండి, ఇక్కడ 10, 15, 20, 25 ఉందండి. దీనికి ఎల్సిఎం చేసినట్లయితే మనకి ఇక్కడ చూడండి, దీనిలో అన్నిట్లో 5 ఉంది కాబట్టి 5 కామన్ తీసేయొచ్చండి. 5 3s అండి, 5 4s అండి, 5 5s అండి. ఇక్కడ మనకు చూడండి, మూడింటికి ముందు ఎల్సిఎం చేయండి. ముందు 3కి 4కి 5కి ఎల్సిఎం చేసినట్లయితే 60 అవుతుందండి. 60 × 5 అనమాట. కాబట్టి ఏమవుతుందంటే 300 అవుతుంది ఎల్సిఎం. మొత్తం కలిపి ఏమవుతుందంటే 300 ఎల్సిఎం అవుతుంది కాబట్టి 300 తీసుకోండి. తీసుకొని మొదట ఆ వ్యక్తి అనేది ఎన్ని రోజులు అంటే 15 రోజుల్లో పూర్తి చేసాడు కాబట్టి అంటే రోజుకి ఎంత అవుతుందండి? 15 20 అవుతుందండి. అంటే రోజుకి 20 బ్యాగులు అని అర్థం అనమాట. నెక్స్ట్ వాళ్ళ తండ్రి చూసుకున్నట్లయితే 20 రోజుల్లో పని పూర్తి చేయగలడు కాబట్టి అంటే రోజుకి ఎన్ని బ్యాగులు అవుతుందండి? 20 15 అండి. నెక్స్ట్ మూడో వ్యక్తి అతని కొడుకు అంటే 25 రోజుల్లో పని పూర్తి చేయగలడు కాబట్టి 25తో చూసుకున్నట్లయితే 25 ఎంత పడుతుందండి? 25 ఒకటిలో 25 2 అండి. అంటే 12 పడుతుందండి. అంటే ఆ విధంగా మనకు ఉంటుందన్నమాట. ఇప్పుడు ఒక్కొక్కరి సామర్థ్యం మీకు అర్థమైందండి. ప్రస్తుతం ఏంటంటే సరే, ఫస్ట్ మనం చూసుకున్నట్లయితే 15 రోజుల్లో ఈడు పూర్తి చేయగలడంటే రోజుకి 20 బ్యాగులు మోస్తుండని అర్థం అనమాట. సెకండ్ వాళ్ళ ఫాదర్ చూసుకున్నట్లయితే ఇక్కడ మెన్ అండి. ఈడి ఫాదర్ అండి, ఈడి సన్ అండి. వీడు 20 రోజులు తీసుకుంటుంటే రోజుకి 15 బ్యాగులు మోస్తున్నాడు అని అర్థం అండి. వీడు 20 రోజులు తీసుకున్నట్టంటే టైము 20 ఎంతండి? 25 రోజులండి. 25 రోజులు తీసుకుంటుండంటే రోజుకి ఎన్ని బ్యాగులు మోస్తున్నాడంటే 12 బ్యాగులు మోస్తున్నాడండి. ఇప్పుడు మొత్తం ముగ్గురు కలిసి చేయాలన్నమాట. ముగ్గురు కలిసి అంటే మొత్తం పని ఎంత అంటే 300 అండి. ముగ్గురు కలిసి ఒక్కొక్కరు సామర్థ్యం చూడండి. వీడి సామర్థ్యం 20 అండి, వీడి సామర్థ్యం 15, వీడి సామర్థ్యం 12 అండి. 3 మనం ప్లస్ చేసినట్లయితే 20 10 40 30 30 ప్లస్ 40 అవుతుంది, 47 అవుతుందండి. బై 47 చేసేయండి, మీకు ఆన్సర్ వచ్చేస్తుందండి. 47తో దీన్ని డివిజన్ చేయాలి. డివిజన్ చేయాలంటే మాక్సిమం మనకి ఇక్కడ టేబుల్స్ రావు కాబట్టి ఇక్కడ ఆప్షన్ చూడండి, ఏమి ఇచ్చాడంటే లెస్ దాన్ 6 days అని ఇచ్చాడండి. అంటే 6 రోజుల కంటే తక్కువ అని. ఎగ్జాక్ట్లీ 6 days వచ్చే అవకాశం లేదండి. కాబట్టి ఇది కాదండి. అప్రాక్సిమేట్లీ 6.4 అన్నాడండి. మోర్ దాన్ 10 అన్నాడండి. మోర్ దాన్ 10 అంటే అది పాసిబుల్ కాదండి. ఎందుకంటే 47 10s చూసుకున్నట్లయితే 470 అవ్వాలి. కాబట్టి ఇది ఆన్సర్ కాదండి. నెక్స్ట్ ఇక్కడ 40తో చూసుకున్నట్లయితే 45 తీసుకోండి. లెస్ దాన్ 6 అయ్యే అవకాశం ఉందేమో చూడండి. ఇక్కడ లెస్ దాన్ 6 కంటే తక్కువ అవుతుంది, ఎక్కువ అవుతుంది. 6తో మనం ట్రై చేసాం అనుకోండి. 47 × 6 చేసాం అనుకోండి. 6 7 42 4 అండి. 6 4 24 అండి. 24 + 4 అంటే 28 అవుతుంది. 282 అవుతుందండి. దీనికంటే ఎక్కువ అండి. అంటే ఖచ్చితంగా 6 కంటే ఎక్కువ అండి. కాబట్టి ఇది ఆన్సర్ కాదండి. ఈ 3 కాదు కాబట్టి మనకి ఆన్సర్ ఏమవుతుందండి? అప్రాక్సిమేట్లీ 6.4 అవుతుందండి. దీని వాల్యూ ఎంతండి? 6.4 days అని అర్థం అనమాట. అప్రాక్సిమేట్లీ 6.4 days అవుతుందండి. ఈ విధంగా మనం ఆన్సర్ పెట్టుకోవచ్చు. దీనికి ఏ ఫార్ములాస్ అవసరం లేదండి. ఫార్ములా చేసినట్లయితే మనము దీన్ని ఎక్స్ అనుకోవాలి, దీన్ని వై అనుకోవాలి, దీన్ని జెడ్ అనుకోవాలి. ఏమనుకోవాలండి? ఇది ఎక్స్, ఇది వై, ఇది జెడ్ అనుకోవాలి. ఫార్ములా ఏమయ్యాలంటే 2xyz బై xy ప్లస్ yz ప్లస్ zx అనుకోవాలండి. ఇప్పుడు ఇదంతా సాల్వ్ చేయడం కష్టం కాబట్టి దీనికి డీసమ్ మీద అప్లై చేయాల్సి ఉంటుంది. మరి ఇక్కడ అప్రాక్సిమేషన్ ఇచ్చారు కాబట్టి మనం డీసమ్ చేయకుండా ఎగ్జాక్ట్ వాల్యూ కనుక్కోవాల్సి ఉంటుంది. కష్టమైపోతుందండి. లేదా ఎల్సిఎం మెథడ్ ఉంటుందండి, షార్ట్ కట్ మెథడ్. ఆ షార్ట్ కట్ మెథడ్ చేసిన ఇలాగే వస్తుంది అనమాట. ఓకే, నెక్స్ట్ వన్ చూడండి. క్వశ్చన్ నెంబర్ 12 అండి. అమిత్ అండ్ సుమిత్ కెన్ flow a field in 4 days. Smith alone can flow the field in 6 days. In how many days will Amit alone flow the field అని ఇచ్చాడండి. అమిత్ మరియు సుమిత్ 4 రోజుల్లో పొలం దున్నుతాడండి.
అమిత్ మరియు సుమిత్ పొలంని 4 రోజుల్లో దున్నేస్తారండి. సుమిత్ ఒంటరిగా చూసుకున్నట్లయితే 6 రోజుల్లో పొలం దున్నుతాడండి. అమిత్ ఒంటరిగా ఎన్ని రోజుల్లో పొలం దున్నుతాడు అని అడుగుతున్నాడండి. ఇద్దరు కలిసి ఇచ్చాడండి, సింగిల్ గా ఇచ్చాడండి. ఇప్పుడు మన కొత్త మోడల్‌లోకి ఎంటర్ అయ్యామనమాట. ఇప్పుడు ఏది ఇచ్చినా సరే మనకు ఒకటే ప్రాసెస్ అండి. ఇక్కడ ఇచ్చే రోజులకి మనం ఎల్సిఎం చేయాలండి. 4కి 6కి మనం ఎల్సిఎం చేసినట్లయితే ఏమవుతుందంటే 12 అవుతుందండి. మొత్తం పని 12 అని తీసుకోండి. ఇద్దరు కలిసి పైన తీసుకోండి. ఇప్పుడు కూడా ఇద్దరు కలిసి చేశారండి. ఎవరండి? అమితోడు, సుమిత్ అండి. ఇద్దరు కలిసి ఎన్ని రోజులంటే 4 రోజులు చేశారంటే రోజుకి ఎన్ని భాగాలు చేసినట్టండి? 3 భాగాలండి. అంటే ఈ ఏ ప్లస్ ఎస్ ఇద్దరు కలిసి ఒక 12 ఎకరాలు దున్నారనుకోండి. 12 ఎకరాలు నాగలి దున్నారంటే ట్రాక్టర్ అనుకుందాం, ఏదైనా ప్రాబ్లం లేదు. 12 ఎకరాలు దున్నట్టయితే రోజుకి ఏమవుతుందండి? 3 ఎకరాలు దున్నట్టండి. ఇప్పుడు మనకి ఏమి ఇచ్చాడండి? సమిట్ ఇచ్చాడండి. సమిట్ ఒంటరిగా 6 రోజుల్లో పూర్తి చేయగలడండి. సమిట్ చూసుకున్నట్లయితే 6 రోజుల్లో పూర్తి చేయగలండి. రోజుకి ఎన్ని అవుతుందండి? 1 ఎకరం అవుతుంది. మరి అమిత్ ఏం చేయాలంటే వీళ్ళిద్దరు కలిసి 3 ఎకరాలండి. ఈడొక్కడే ఈ సుమిత్ ఒక్కడే మనకి సమిట్ ఒక్కటే మనకి ఎన్ని రోజులండి? 2 ఎకరాలు దున్నగలడండి. ఇంకెంత ఉంటుంది? ఒకటి ఉండిపోయిందండి. ఈ 2 కలిపి ఇది రావాలి. కాబట్టి రోజుకి 1 లెక్క చొప్పున మరి ఏకి ఎంత పడుతుందండి? 12 రోజులు పడుతుందండి. కాబట్టి 12 రోజులు ఈస్ కరెక్ట్ ఆన్సర్ అండి. 12 రోజులు ఈస్ కరెక్ట్ ఆన్సర్ అనమాట. ఓకేనండి. ఈ విధంగా మనం ఆన్సర్ పెట్టుకోవచ్చండి. నెక్స్ట్ వన్ చూడండి, క్వశ్చన్ నెంబర్ 13 అండి. 2 spinning machines A and B can together produce 3 lakh meters of cloth in 10 hours. If machine B alone can produce the same amount of cloth in 15 hours, then how much cloth can machine A produces alone in 10 hours అని ఇచ్చాడండి. ఇక్కడ స్పెషల్ గా టైం ఇచ్చాడండి, చూసుకోండి కొద్దిగా. 2 స్పిన్నింగ్ యంత్రాలు ఏ మరియు బిలు కలిసి 10 గంటల్లో మనకి ఎంత అంటే 3 లక్షల మీటర్ల వస్త్రాన్ని ఉత్పత్తి చేస్తాయండి, ఉత్పత్తి చేయగలవు. మిషన్ బి మాత్రమే 15 గంటల్లో అదే మొత్తంలో వస్త్రాన్ని ఉత్పత్తి చేయగలిగితే 10 గంటల్లో ఒంటరిగా యంత్రం ఏ ఎంత వస్త్రము ఉత్పత్తి చేయగలదు అని అడుగుతున్నానండి. ఇదేనండి న్యూ బుక్ కి ఓల్డ్ బుక్ కి తాడు అనమాట. ఇది న్యూ ఎడిషన్ కి ఓల్డ్ ఎడిషన్ కి రెండు కలిసి ఇచ్చాడండి. ఇక్కడ 10 గంటలు, ఇది 15 గంటలు అండి. ఈ రెండింటికి మనం ఎల్సిఎం చేసినట్లయితే మనకి ఎంత అవుతుందండి? 60 అవుతుందండి ఎల్సిఎం. 30 కూడా తీసుకోవచ్చు, 30 తీసుకోండి. 10, 15 కి ఎల్సిఎం తీసుకున్నట్లయితే 30 తీసుకోండి. మొత్తం 30 అవర్స్ అండి. 30 అవర్స్ పట్టిందండి. ఇప్పుడు రెండింటికి కలిపి అంటే 5 తీసుకోండి. రెండింటికి కలిపి ఎంత టైం అంటే 10 గంటలు తీసుకుందంటే ఇక్కడ 3 వస్తుందండి. మనకి బి ఒక్కదానికే చూసుకున్నట్లు ఏ ఎక్కడ రాద్దాము, బి ఎక్కడ రాద్దామండి. బి ఒక్కదానికే చూసుకున్నట్టు 15 గంటలు పట్టింది ఇక్కడ, 15 రీల్ అండి. ఇది 3, ఇది 2 అంటే ఇది ఏమవుతుంది? ఆటోమేటిక్ 1 అవుతుంది. అంటే ఏకి ఎంత టైం పడుతుందంటే 30 డేస్ పడుతుందండి. ఏకి ఎంత పడుతుందండి? 30 డేస్ పడుతుందండి. అంటే 30 డేస్ లో ఏ అనేది 30 డేస్ లో ఎంత వస్త్రాన్ని నేయగలదండి? 3 లక్షల మీటర్ల వస్త్రాన్ని నేయగలదండి. 3 లక్షల మీటర్ల వస్త్రాన్ని నేయగలదండి. మనకేం కావాలండి? 10 గంటలు, 3 రోజులు కావి, సారీ గంటలు ఇవి, అవర్స్ అండి. బాగా మనకి 2 డేస్ అవసరం, అలవాటు అయిపోయింది, అలా పెట్టేస్తున్నాము. 30 అవర్స్ అండి. 30 అవర్స్ లో మనకి 3 lakhs మీటర్స్ అయ్యింది. అయితే మనకి ఏం కావాలి? ఓన్లీ 10 అవర్సే కావాలండి. 30 అవర్స్ కి మనకి 3 lakhs అండి. 1 అవర్ కి 10 అవర్స్ కి ఏమవుతుందండి? 1 lakh అవుతుందండి. ఎందుకంటే 3 తగ్గింది కదా, అంటే బై 3 అయింది. ఇక్కడ కూడా బై 3 అవుతుందండి. అంటే 1 lakh మీటర్స్ ఇది కరెక్ట్ ఆన్సర్ అండి. 1 lakh మీటర్స్ ఇది కరెక్ట్ ఆన్సర్. ఓకేనండి. ఈ విధంగా మనం ఆన్సర్ పెట్టుకోవచ్చు, సరిపోతుంది అనమాట. సింపుల్ గా చేయొచ్చు అండి, చాలా చాలా సింపుల్ గా చేయొచ్చు. మీకు ఆ మోడల్స్ గుర్తుంటే సరిపోతుంది అనమాట. నేను ఏ విధంగా చేస్తున్నా చూడండి, ఆ విధంగా చేసుకోండి మీరు కూడా. నెక్స్ట్ వన్ చూడండి, క్వశ్చన్ నెంబర్ 14 అండి. క్వశ్చన్ నెంబర్ 14, ఎక్స్, వై అండ్ జెడ్ కంప్లీట్ ఏ వర్క్ ఇన్ 6 days. ఎక్స్ ఆర్ వై alone can the same work in 16 days. In how many days Z alone can finish the same work అని ఇచ్చారండి. ఎక్స్, వై, జెడ్ 6 రోజుల్లో ఒక పని పూర్తి చేస్తారండి. అంటే ముగ్గురు కలిసి అనమాట పని పూర్తి చేస్తారు. ఎక్స్ లేదా వై 16 రోజుల్లో అదే పని పూర్తి చేయగలండి. అయితే జెడ్ ఎన్ని రోజుల్లో పూర్తి చేయగలరు? ఇక్కడ మనకి ఎంత ఉందండి? ఇక్కడ 6 ఉందండి, ఇక్కడ 16 ఉందండి. రెండింటికి ఎల్సిఎం తీసుకోండి. 6, 16కి ఎల్సిఎం తీసుకోండి. ఇక్కడ 2 కూడా 2 టేబుల్స్ క్యాన్సిల్ అయిపోతాయి కాబట్టి 2 తో 2 3s అండ్ 2 8s అండి. 3 8s 24 అండి. 24 into 2 అంటే 48 అవుతుందండి. 48 ఎల్సిఎం అవుతుంది అనమాట. అంటే మొత్తం కలిపి 48 తీసుకున్నట్లయితే మధ్యలో తీసుకోండి, మీకు క్లియర్ గా అర్థమవుతుంది అనమాట. 48 మధ్యలో తీసుకోండి. 48 మొత్తం వర్క్ ఎంత అంటే 48 అండి. ముగ్గురు కలిసి ఎవరంటే ఎక్స్, వై, జెడ్ ముగ్గురు కలిసి ఎన్ని రోజుల్లో చేయగలంటే 6 days లో చేయగలండి. అంటే రోజుకి 8 వర్క్స్ కంప్లీట్ అయినట్టు అర్థం అనమాట. 8 రోజుకి 8 వర్క్స్ అండి. నెక్స్ట్ ఇక్కడ ఎక్స్ అనేది చూసుకున్నట్లయితే 16 రోజులు తీసుకుంటుందండి. అంటే 16 అంటే 3 అవుతుందండి. వై కూడా ఎంత తీసుకుంటుందండి? 16 రోజులు తీసుకుంటుంది. ఇక్కడ కూడా మనకి ఏమవుతుందండి? 16 మూలు కాబట్టి. మరి జెడ్ ఎంత తీసుకుంటుందండి? ఇది 8, ఇది 3, ఇది 3 అయిందండి. మొత్తం కలిపి ఈ 3 కలిపితే మనకి ఇది రావాలండి.
అంటే ఎంత తక్కువైపోయిందంటే 2 తక్కువైపోయిందండి. ఇక్కడ 2 తీసుకోవచ్చు అనమాట. అంటే 48 2 ఉందంటే ఇక్కడ ఏమవుతుంది జడ్‌కి ఎంత టైం పడుతుందంటే 24 రోజులు పడుతుందండి. జడ్‌కి ఎంత టైం పడుతుందంటే 24 రోజులు పడుతుందన్నమాట. ఓకేనండి. అర్థమైంది కదా! ఇక్కడ చూడండి మనము 16తో 48 చేస్తే 3 వచ్చిందండి. లేదా 48కి మనం 3తో భాగించినట్లు 16 వస్తుందండి. ఇక్కడ కూడా 48కి 3తో భాగించినట్టు 16 వస్తుంది. 48కి 8తో భాగిస్తే 6 వస్తుందండి. అలాగే ఇక్కడ 8, ఇక్కడ 3, 3 ఉందండి. ఈ 3 కలిపితే మనకి ఇది రావాలండి. అదే కదా ఎక్స్ ప్లస్ వై ప్లస్ జెడ్ అండి. 3, 3, 2 కలిపితే 8 రావాలి. అంటే ఇక్కడ ఖచ్చితంగా 2 ఉండాలి. 2 ఉందండి. మొత్తం వరకు 18 అండి. సారీ 48 అండి. రోజుకి 2 లెక్క చెప్పిన ఎన్ని రోజులు పడుతుందంటే 24 రోజులు పడుతుందండి. కాబట్టి చాలా సింపుల్‌గా డయాగ్రామ్ వేసుకుంటే చాలా సింపుల్‌గా వచ్చేస్తుందండి. ఓకేనండి. మీకు టైమ్ అండ్ వర్క్ కనిపించిందంటే ఈ డయాగ్రామ్ మీకు గుర్తుండిపోవాలండి అంతే. నెక్స్ట్ వన్ చూడండి క్వెషన్ నంబర్ 15 అండి. ఏ కెన్ లే రైల్వే ట్రాక్ బిట్వీన్ 2 గివెన్ స్టేషన్స్ ఇన్ 16 డేస్ and we can do the same job in 12 days with the help of C. They did the job in 4 days only. Then C alone can do the job in అని ఇచ్చాడండి. ఇచ్చిన 2 స్టేషన్ల మధ్య రైల్వే ట్రాక్ ను ఏ 16 రోజుల్లోను మరియు బి 12 రోజుల్లోను అదే ట్రాక్ ను వేయగలవాడండి. సి సహాయంతో వారు 4 రోజుల్లో పని పూర్తి అవుతుందండి. అప్పుడు సి మాత్రమే ఆ పనిని ఎన్ని రోజుల్లో పూర్తి చేయగలడని అడుగుతున్నాండి. ఇచ్చిన 2 స్టేషన్ల మధ్య రైల్వే ట్రాక్ ను ఏ 16 రోజుల్లోను బి 12 రోజుల్లోను అదే ట్రాక్ ను వేయగలడండి. సి సహాయంతో అంటే సి కూడా మనకి అలా యాడ్ అయినట్లయితే వారు 4 రోజుల్లో పని పూర్తి అవుతుందంట. అప్పుడు సి మాత్రమే ఆ పని ఎన్ని రోజుల్లో చేయగలడని అడిగాడండి. ఇప్పుడు మొత్తం మనకి ఇక్కడ డేస్ ఏవైతే ఇచ్చాడో దానికి ఎల్సిఎం తీసుకోండి. ఇవి డేస్ ఇచ్చాడండి. దేనికంటే 16కి, 12కి, 4కి ఎల్సిఎం తీసుకున్నట్లయితే మనకి ఎంత అవుతుందండి? మనకి అన్ని టేబుల్‌తో పోయేది 16 టేబుల్‌తోని, 12 టేబుల్‌తోని, మన 4 టేబుల్‌తో పోయేది మనకేమవుతుంది 48 అండి. ఇక్కడ మొత్తం వర్క్ 48 అని తీసుకోండి. మొత్తం వర్క్ అనేది 48 అని తీసుకోండి. ఏకి చూసుకున్నట్లయితే 16 రోజులు పడుతుందండి. అంటే ఏ 16 రోజులు పడుతుంది కాబట్టి రోజుకి ఏమవుతుందండి 16 మూలండి. బికి చూసుకున్నట్లయితే 12 రోజులు పడుతుందండి. 12 రోజులు అంటే ఏంటి? రోజుకి 4 అని అర్థం. సికి ఎన్ని రోజులు పడుతుందో తెలీదండి. అదే మనం కనుక్కోవాలి చూడండి. సి మాత్రమే ఆ పని ఎన్ని రోజుల్లో చేయగలడు. ఇక్కడ మనకు కావాలండి ఎంత పడుతుందనేది. మరి ఇక్కడ ముగ్గురు కలిసండి. ముగ్గురు కలిసి ఏ, బి, సి ముగ్గురు కలిసి అయితే 4 రోజులే పడుతుందండి. 4 రోజులు అంటే 4, 12 48 అండి. అవునా కాదండి? కాబట్టి ఇక్కడ 3 ఉంది. ఇక్కడ 4 ఉందండి. ఇక్కడ 12 ఉందండి. ఇక్కడ ఎంత ఉంటే 12 అవుతుందండి. ఈ 3 కలిపితే 12 రావాలి కదా! ఏ, బి, సి 3 కలిపితే మన 12 రావాలి. ఎంత ఉందంటే 3 + 4 7 ఉందండి. ఇంకెంత సరిపోలేదండి? 5 సరిపోలేదండి. 5 సరిపోలేదు కాబట్టి సి యొక్క వర్క్ ఏమవుతుందండి 40/5 అవుతుందండి. 5తో చూడండి 5తో 5 9స్ అండి 45 ఇంక 3 మిగులుతుందండి. 9 అండ్ 3/5 డేస్ అవుతుందండి. ఓకేనండి. 9 అండ్ 3/5 డేస్ ఇస్ కరెక్ట్ ఆన్సర్ అన్నమాట. ఈ విధంగా చాలా సింపుల్ గా చేయొచ్చు అనమాట. చూసుకోండి. క్వశ్చన్ మీకు ఎలాగవని మనకు ఒకటే మోడల్ అండి. ఇప్పుడు దీనికే మనం వేరే ఫార్ములా ఉపయోగించుకున్నాం అనుకోండి. సి ఈజ్ ఈక్వల్ టు ఫార్ములా వేరేగా ఉంటుందండి. సి ఈజ్ ఈక్వల్ టు 2xyz బై మనకి ఇక్కడ సి వాల్యూ కావాలి కాబట్టి -xy అవుతుందండి. ప్లస్ yz ప్లస్ zx అనమాట. ఓకేనండి. ఈ ఫార్ములా కూడా గుర్తుంచుకోవాలనుకుంటే సి కావాలి కాబట్టి సి జెడ్ అనుకుంటే ఆ జెడ్ లేకుండా మిగిలిన దానికి మైనస్ పడుతుందండి. జెడ్ ఇక్కడ XYకి లేదండి. XYలో జెడ్ లేదు కాబట్టి దీనికి మైనస్ వస్తుందండి. ఏ కావాలనుకోండి ఎక్స్ అంటే ఎక్స్ లేకుండా ఉన్నది ఏదంటే YZ ఉంటుంది కాబట్టి దానికి మైనస్ వస్తుంది అనమాట. బి కావాలనుకోండి ZX కి మైనస్ వస్తుందండి. అది తేడా. ఎందుకంటే బి అనేది సెకండ్ టర్మ్ అంటే వై ఉండకూడదు అందులో. వై అందులో లేదు కాబట్టి దీనికి మైనస్ వస్తుంది. అలా మనం ఫార్ములాస్ గుర్తుంచుకోవచ్చు అనమాట. ఈ ఫార్ములాలో మనకి ఇచ్చిన వాల్యూస్ అన్ని వేసేస్తే సరిపోతుందండి. ఏం వేస్తారండి? ఒకటి మనకి ఇక్కడ ఎక్స్, వై, జెడ్ 3 వరుసగా వేసేయొచ్చండి. ఎక్స్, వై, జెడ్ వేసి ఆన్సర్ చేసేయచ్చు. మనకు ఆల్రెడీ సి 4 డేస్ ఇచ్చారు కాబట్టి సి ఇక్కడ ఇది 4 డేస్ సమానం చేయండి. ఇది ఎక్స్ అనమాట, ఇది వై అనమాట. ఇంకా మనకు కావాల్సింది జెడ్ అనమాట. జెడ్ కనుక్కోవాలి. ఓకేనండి. అలా అయితే ఈ మెథడ్ లో చేస్తే చాలా టైం వేస్ట్ అయిపోతుందండి. ఈ మెథడ్ లో చెయ్యొద్దు, గుర్తుపెట్టుకోండి. మనకి ఈ మెథడ్ అర్థమవుతుందండి. మీకు నీట్ గా అర్థమవుతుంది. ఇదే ఫాలో అవ్వండి సరిపోతుంది. ఓకే నెక్స్ట్ వన్ చూడండి క్వశ్చన్ నెంబర్ 16 అండి. ఏ కెన్ కంప్లీట్ 1/3 ఆఫ్ వర్క్ of your work in 5 days and B 2/3 of work in 10 days. In how many days both A and B together can complete the work? ఒక పనిలో 1/3 వంతుని 5 రోజుల్లోను మరియు బి 2/3 వంతు పనిని 10 రోజుల్లోనూ పూర్తి చేయగలరండి. ఏ మరియు బి ఇద్దరు కలిసి ఎన్ని రోజుల్లో పని పూర్తి చేయగలని అడుగుతున్నాడండి. ఏ ఒక పనిలో 1/3 వంతుని 5 రోజుల్లో చేయగలండి. అంటే మొత్తం పని ఎన్ని రోజుల్లో చేయగలండి? 15 రోజుల్లో చేయగలండి. ఒక భాగాన్ని 5 రోజులండి. 3 భాగాలు ఏమవుతుందంటే 15 రోజులు అవుతుందన్నమాట. మరి బి అనే వ్యక్తి మనకి 2/3 వంతు పనిని
2/3 వంతు పనిని 10 రోజుల్లో పూర్తి చేయగలరండి. అంటే మొత్తం పని ఏమవుతుంది చూడండి. 2 భాగాలు 10 రోజులు పడుతుందంటే మొత్తం పని ఏమవుతుంది కూడా 15 రోజుల్లో పూర్తి చేయగలరనమాట. 15 రోజుల్లో పూర్తి చేయగలరు. ఇప్పుడు ఇద్దరు కలిసండి 15కి మనం ఎల్సిఎం చేసినట్లయితే ఏమవుతుందండి 15 అవుతుందండి. ఇక్కడ ఏ 15 రోజులు కాబట్టి అంటే ఏ 1 అవుతుంది. అలాగే బి కూడా 15 కాబట్టి ఇక్కడ కూడా ఏమవుతుందండి 1 అవుతుందండి. మరి ఇద్దరు కలిసి కావాలి కాబట్టి ఏ ప్లస్ బి ఇద్దరు కలిసి కావాలి కాబట్టి 15/1 + 1 అంటే ఏమవుతుంది 2 అవుతుంది. 15/2 అంటే ఏమవుతుందండి 7.5 రోజులు అని అర్థం అండి. ఎన్ని రోజుల్లో పూర్తి చేయగలరండి? 7.5 రోజుల్లో పూర్తి చేయగలరని అర్థం అనమాట. ఓకే. ఈ విధంగా చేసేవచ్చండి. నెక్స్ట్ వన్ చూడండి. క్వెషన్ నంబర్ 17 అండి. ఎక్స్ కెన్ డూ 1/4 ఆఫ్ యువర్ వర్క్ ఇన్ 10 days. Y కెన్ డూ 40% ఆఫ్ ద వర్క్ ఇన్ 40 days. అండ్ Z కెన్ డూ 1/3 ఇన్ 13 days. హూ విల్ కంప్లీట్ ద వర్క్ ఫస్ట్ అని ఇచ్చాడండి. అంటే సామర్థ్యం ఎవరిది ఎక్కువ ఉంటే వాళ్ళే తొందరగా పని పూర్తి చేయగలరు అనమాట. లేదా రోజులు ఎవరు తక్కువ ఉన్నా సరే వాళ్ళే పని పూర్తి చేయగలరు మీకు అర్థమవుతుంది అనమాట. ఓకే. రెండిట్లో మీకు చూసి చూపిస్తాను చూడండి. ఎక్స్ ఎక్స్ అనే వ్యక్తి 1/4 వంతు పనిని 10 రోజుల్లో పూర్తి చేయగలరండి. అంటే ఒక భాగం 10 అయిందంటే మరి 4 భాగాలు ఏమవుతుందండి 40 రోజులు అవుతుందండి. మరి వై అనే వ్యక్తి చూసుకున్నట్లయితే 40% పనండి. అంటే 40/100 అని అర్థం అనమాట. 40/100 అంటే 20తో చూసుకున్నట్లయితే 22 అంటే 20/5 అండి. 2/5 అనమాట. 2/5 పని ఎన్ని రోజులు పట్టిందండి? 40 రోజులు పట్టిందండి. అంటే 2 భాగాలు 40 అంటే 5 భాగాలు ఎంత అవుతుంది? 2 భాగాలు చూడండి. 2 20లు కాబట్టి 5 20లు ఏమవుతుందండి 100 అండి. 100 రోజులు పడుతుందండి. ఎవరికి? ఈ వై అనే వ్యక్తికి. జడ్ అనే వ్యక్తి చూసుకున్నట్లయితే 1/3 వంతు పనిని 1/3 వంతు పనిని ఎన్ని రోజుల్లో చేయగలంటే 13 రోజుల్లో చేయగలరు కాబట్టి మరి ఒక భాగం ఈజ్ ఈక్వల్ టు 13 అయినట్లయితే 3 భాగాలు ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుందంటే 13 3 39 అవుతుందండి. అంటే 39 రోజులు పడుతుందండి. ఇప్పుడు చూడండి మొదట ఎవరు పని పూర్తి చేస్తారు అన్నాడండి. మొదట ఎవరు పని పూర్తి చేయగలరండి? ఎవరైతే సామర్థ్యం ఎక్కువ కలిగి ఉన్నారో వాళ్ళు పని పూర్తి చేయగలరండి. సామర్థ్యం ఎక్కువ ఉందంటే వాళ్ళు తక్కువ రోజుల్లో పని పూర్తి చేయగలరు కాబట్టి మనకి తక్కువ రోజుల్లో పని పూర్తి చేసింది ఎవరంటే 39 కాబట్టి వాళ్ళే తొందరగా ఎవరు మొదట పని పూర్తి చేస్తారంటే ఎవరవుతుందని జడ్ అనేవాడు పని పూర్తి చేస్తాడు అని అర్థం అనమాట. జడ్ అనేవాడు తొందరగా అందరికంటే ముందు మనకి పని పూర్తి చేస్తాడండి. ఓకేనండి. నెక్స్ట్ వన్ చూడండి. క్వెషన్ నంబర్ 18 అండి. ఇక్కడ మనం ఏ ప్రాసెస్ మనం ఫాలో అవుతున్నాం బాగా గుర్తుపెట్టుకోండి. ఈ 2 కూడా మనకి ఇలా కూడా ఇవ్వొచ్చండి. ఇప్పుడున్న రీసెంట్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లో డైరెక్ట్ గా ఎక్స్ అనేవాడు 10 రోజుల్లోనూ, వై అనేవాడు 40 రోజుల్లోనూ ఇవ్వట్లేదండి. ఎక్స్ అనేవాడు ఒక పనిలో 1/4 వంతు పని 10 రోజులు అంటాడండి. అంటే మనము మొత్తం పని అయితే ఎన్ని రోజులు కనుక్కోవాలి. అందులో ఒక భాగాన్ని 10 రోజుల్లో పూర్తి చేస్తాడండి. అంటే 4 భాగాలు ఏమవుతుంది 40 రోజులు అవుతుందన్నమాట. మీకు అర్థం అవడం కోసం యారో మార్క్ చేశానండి. యారో మార్క్ చేసి కన్ఫ్యూజ్ అవ్వద్దండి. నెక్స్ట్ వన్ చూడండి. క్వెషన్ నంబర్ 18 అండి. ఏం చెప్పాడంటే ఏ మ్యాన్ అండ్ ఏ బాయ్ టుగెదర్ కెన్ డూ ఏ సర్టెన్ అమౌంట్ ఆఫ్ డిగ్గింగ్ ఇన్ 40 days. Their speeds in digging are in the ratio 8:5. How many days will the boy take to complete the work if engaged alone? ఒక బాలుడు కలిసి 40 రోజుల్లో కొంత మొత్తంలో గొయ్యి తవ్వగలరండి. తవ్వడంలో వారి వేగాలు చూసుకున్నట్లయితే 8:5 నిష్పత్తిలో ఉంటుందండి. ఒంటరిగా చేస్తే బాలుడు ఆ పనిని పూర్తి చేయడానికి ఎన్ని రోజులు పడుతుందని అడుగుతున్నాడండి. ఒంటరిగా పని చేసినట్లయితే ఆ వ్యక్తికి ఎన్ని రోజులు పడుతుందో మనకు కావాలి. ఓకేనండి. ఇక్కడ మనకి ఏమి ఇచ్చాడండి? వేగాలు ఇచ్చాడండి. మరి ఇద్దరు కలిసి చేసింది ఇచ్చాడండి. ఇక్కడ మనకి అర్థం చేసుకుంటే చాలా సింపుల్ అయిపోతుందన్నమాట. ఇక్కడ చూడండి వాళ్ళకి ఏమి ఇచ్చాడు? వేగాలు ఇచ్చాడండి. వేగం అంటే అర్థం ఏంటండి? ఇక్కడ ఆ మనిషి అనేవాడు 8 స్పీడ్‌లో ఉంటే బాలుడు అనేవాడు 5 స్పీడ్‌లో ఉంటాడని అర్థం. అంటే ఒక మనిషి అనేవాడు రోజుకి 8 బ్యాగులు మోసినట్లయితే బాలుడు అనేవాడు 5 బ్యాగులు మోస్తుంటాడు అర్థం. అంటే ఇక్కడ వేగము ఈజ్ ఈక్వల్ టు ఏమవుద్దండి? సామర్థ్యం అవుతుందండి. అవునా కాదండి? అంటే వాడి యొక్క సామర్థ్యం, వాడి యొక్క వేగం అన్నమాట. ఇప్పుడు ఇప్పుడు మనకి ఆ బాలుడు ఇచ్చాడు, ఒక మనిషి ఇచ్చాడండి. అంటే మ్యాన్ బి అని తీసుకుందామండి. బి. ఇక్కడ మనకి టోటల్ ఎన్ని బ్యాగ్స్ ఉన్నాయో తెలీదు. టోటల్ ఎన్ని బ్యాగ్స్ ఉన్నాయో తెలీదండి. ఇద్దరు కలిసి అయితే మ్యాన్ ప్లస్ బాలుడు ఇద్దరు కలిసి అయితే ఎన్ని రోజులు పడుతుందండి? 40 డేస్ పడుతుందండి. ఇక్కడ ఆ మ్యాన్ యొక్క సామర్థ్యము నెక్స్ట్ బాలుడి యొక్క సామర్థ్యం మనకు తెలుసండి. ఎంతండి? మ్యాన్ యొక్క సామర్థ్యం ఎంతండి? 8 అండి. రోజుకి 8 అండి. బాలుడి యొక్క సామర్థ్యం ఎంతండి? రోజుకి 5 అండి. ఇద్దరు కలిసి ఎంత అవుతుందండి? 13 అవుతుందండి. మరి ఇది 40 తెలుసు, ఇది 13 తెలుసు. మరి లోపల ఏమవుతుందండి? 13 నాలుగు అండి. 13 నాలుగు ఎంత అండి? 52 కాడ 520 అవుతుందండి. అంటే మొత్తం బ్యాగుల సంఖ్య ఎంత అవుతుంది? 520 అవుతుంది. మనకు కావాల్సింది ఏంటంటే ఒంటరిగా చేస్తే అంటే ఈ బాలుడు ఇక్కడ తీసుకొచ్చిన బాలుడు ఒంటరిగా పని చేస్తే పని పూర్తి అవ్వడానికి ఎన్ని రోజులు పడుతున్నాడండి? 520 బస్తాలండి. రోజుకి 5 చొప్పున మనం మోసినట్లయితే బాలుడికి ఎంత టైం పడుతుందండి? 520/5 అవుతుందండి. 5తో చూడండి 5 ఒకట్లు 5 అండి.
ఇంకా మనకేముంటుందండి 2 తీసుకున్నామంటే క్యాన్సల్ అవ్వదు. 0 పెట్టుకోండి. 20 ఉంది కాబట్టి 5, 4, 20 అండి. అంటే ఎంత పడుతుందండి? 104 రోజులు పడుతుందండి. అంటే ఎవరంటే బాలుడు ఒక్కడే మనం పూర్తి చేసినట్లయితే 104 రోజులు పడుతుందన్నమాట ఆ పని. ఓకేనండి. ఎంత సింపుల్‌గా అయిపోయింది చూడండి. దీన్ని మనము ప్రొసీజర్ ప్రకారం మనం చూసుకున్నట్లయితే కన్‌ఫ్యూజ్ అయిపోతారండి. అలా కాకుండా మీరు క్వెషన్ నీట్‌గా అర్థం చేసుకోగలిగితే చాలా సింపుల్‌గా చేయొచ్చనమాట. బాగా గుర్తుపెట్టుకోండి ఈ మోడల్‌ని. ఇక్కడ వేగాలు ఇచ్చేటువంటి అర్థం ఏంటంటే సామర్థ్యాలండి. సామర్థ్యాలు ఎప్పుడు కూడా మనకి ఇక్కడ తీసుకునే మన ఏమండి ఈ లైన్ పైన మన సామర్థ్యాలు వేస్తున్నామండి. కాబట్టి మ్యాన్ యొక్క సామర్థ్యం ఎంతండి? 8 అండి. బాయ్ యొక్క సామర్థ్యం ఎంతండి? 5 అండి. ఇద్దరూ కలిసి ఏమవుద్దండి? 8 + 5 అంటే 13 అవుతుందండి. ఇద్దరూ కలిసి 40 రోజులు చేయగలరంటే రోజుకి 13 అంటే మొత్తం ఎంత అవుతుందంటే 520 అవుతుందండి. మనకు కావాల్సింది ఏంటంటే బాలుడు మాత్రమే కావాలి కాబట్టి 520/5 అండి. చేస్తే మనకి ఎంత వస్తుందంటే 104 రోజులు వస్తుందన్నమాట. ఓకే. క్వెషన్ నెంబర్ 19 చూడండి. A takes twice as much time as B or thrice as uh, uh, much time as C to finish a piece of work. Working together, they can finish the work in 2 days. B can do the work alone in ఒక పనిని పూర్తి చేయడానికి ఏకి బి కంటే రెట్టింపు సమయము లేదా సి కంటే 3 రెట్లు ఎక్కువ సమయం పడుతుందండి. ముగ్గురు కలిసి పని చేస్తే వారు 2 రోజుల్లో పని పూర్తి చేయగలరండి. అయితే బి ఒంటరిగా ఆ పనిని ఎన్ని రోజుల్లో పూర్తి చేయగలడు అని అడుగుతున్నానండి. బి ఒంటరిగా ఆ పనిని ఎన్ని రోజుల్లో పూర్తి చేయగలడు? అయితే ఇక్కడ చూడండి మనకి ఇక్కడ డేస్ అనేది ఓన్లీ ఒకటే ఇక్కడ ఇచ్చాడండి. కానీ మనకి ఏమి ఇచ్చాడంటే సమయాల గురించి ఇక్కడ మనకి ఒక హింట్ ఇచ్చాడండి. సమయాలు వారి యొక్క సామర్థ్యాలు అనేవి విలోమానుపాతం ఉంటుందండి. అంటే కాలము మరియు సామర్థ్యము. కాలము, సామర్థ్యం 2 కూడా ఎలా ఉంటాయంటే విలోమానుపాతంలో ఉంటాయండి. విలోమానుపాతంలో ఉంటాయి. ఆ విషయం మీకు తెలిస్తే సరిపోతుందన్నమాట. మనం ఈ రూల్ ప్రకారం మనం చూసుకున్నట్లయితే కాలం గురించి చూద్దామండి. ఇక్కడ కాలం గురించి ఇచ్చాడు కాబట్టి కాలం మనం అబ్జర్వ్ చేసినట్లయితే ఇక్కడ ఏ, బి, సి అని ముగ్గురు ఉన్నారండి. వాళ్ళ కాలం చూడండి. ఒక పనిని పూర్తి చేయడానికి ఏకి బి కంటే రెట్టింపు సమయం తీసుకుంటాడండి. అంటే ఏ ఎంతో తెలియదు కాబట్టి ఏ ఎక్స్ అనుకున్నాం అనుకోండి. బి కంటే రెట్టింపు సమయం తీసుకుంటాడంటే ఏ పరంగా తీసుకున్నట్లయితే మనం ఏమవుతుందంటే బి సగం అయిపోతుందండి. కాబట్టి x/2 అవుతుందండి. మరి సి కంటే 3 రెట్లు అండి. మనం ఎందుకు ఏ ఎక్స్ తీసుకున్నామంటే రెండిట్లో ఎవరున్నాడు కామన్ గా ఏ ఉన్నాడు కాబట్టి ఏ ఎక్స్ అనుకున్నాం అనమాట. సి కంటే 3 రెట్లు అండి. అంటే ఏ 3 రెట్లు అంటే రివర్స్ లో మనం అర్థం చేసుకున్నట్లయితే ఏ కంటే బి చూసుకున్నట్లయితే 3వ వంతు అయిపోతుందండి. కాబట్టి x/3 అనమాట. టైం అనమాట ఇది. ఇప్పుడు కాలానికి రేషియో తీసుకున్నట్లయితే ఎక్స్ క్యాన్సిల్ అయిపోద్దండి. క్యాన్సిల్ అయిపోతే మనకి ఏమొచ్చిందండి 1:1/2:1/3 వచ్చిందండి. మనకేం కావాలండి? సామర్థ్యాల రేషియో కావాలండి. సామర్థ్యం ఆధారంగా కావాలంటే దీని యొక్క విలోమానుపాతం కాబట్టి దీన్ని ఏం రాసి 1/1 అని రాసుకోవచ్చండి. విలోమానుపాతం అంటే రివర్స్ అయిపోతుందండి. రివర్స్ అయితే ఏమవుతుందండి 1:2:3 అవుతుందండి. అంటే సామర్థ్యాలు ఈ విధంగా వచ్చాయండి. మన సామర్థ్యాలు తెలిస్తే మనం డయాగ్రమైజ్ చేసేయొచ్చండి. సామర్థ్యాలు వేస్తే మధ్యలో మనము టోటల్ వర్క్ చేస్తాము. ఇక్కడ ఏ వర్క్ ఉంటుంది, ఇక్కడ బి, ఇక్కడ సి అండి. మరి ఏ యొక్క సామర్థ్యం ఎంత అండి? 1 అంటే, బి యొక్క సామర్థ్యం 2 అంటే, సి యొక్క సామర్థ్యం 3 అండి. ముగ్గురు కలిసి అయితే A+B+C ముగ్గురు కలిసి తీసుకున్నాం అనుకోండి. ముగ్గురు కలిసి తీసుకుంటే ఎంత అవుతుందంటే 1+2+3 అంటే 6 అవుతుందండి. ముగ్గురు కలిసి ఎంత అండి? 6 అవుతుందండి. ఇప్పుడు A+B+C ముగ్గురు కలిసి 2 డేస్ లో వర్క్ చేయగలిగారు అన్నాడండి. 2 డేస్ లో. అంటే రోజుకి 6 లెక్క మనం 2 డేస్ లో చూసుకున్నట్లయితే ఏమవుతుందంటే 12 అవుతుందండి. అంటే మొత్తం వర్క్ అనేది 12 వర్క్ అని అర్థమైందండి. మనకేం కావాలండి? పూర్తి చూడండి ఇక్కడ పనిని పూర్తి చేయగలరు. బి ఒంటరిగా ఆ పనిని ఎన్ని రోజుల్లో పూర్తి చేయగలనండి? బి ఒంటరిగా కావాలి కాబట్టి బిది కావాలి కాబట్టి ఏమవుద్దండి 12/2 అండి. అంటే ఏమవుద్దండి బి ఈజ్ ఈక్వల్ టు 12/2 అంటే ఏమవుతుందండి 6 డేస్ అవుతుందండి. బి ఒక్కడే పని ఎన్ని రోజుల్లో పూర్తి చేయగలడండి 6 డేస్ లో పూర్తి చేయగలడు అనమాట. ఓకేనండి. ఈ విధంగా మనం ఆన్సర్ చేయొచ్చండి. నెక్స్ట్ వన్ చూడండి క్వశ్చన్ నెంబర్ 20 అండి. వర్క్ డన్ బై ఏ ఇన్ 1 డే is half of the work done by B in 1 day. Work done by B is of the work done by C in the 1 day. If C alone can complete the work in 7 days. Question number 20. Work done by A in 1 day is half of the work done by B. In 1 day, work done by B is half of the work done by C in the 1 day. If C alone can complete the work in 7 days, in how many days can A, B and C together complete the work? ఒక రోజులో ఏ చేసిన పని ఒక రోజులో బి చేసిన పనిలో సగం, బి చేసిన పని ఒక రోజులో సి చేసిన పనిలో సగం. సి మాత్రమే 7 రోజుల్లో పని పూర్తి చేయగలిగితే ఏబిసిలు కలిసి ఎన్ని రోజుల్లో పని పూర్తి చేయగలని ఇచ్చాడండి.
ఇక్కడ చూడండి మనకి సి ఒక్కడిదే ఇచ్చాడండి రోజులు. అంటే మనకు మధ్యలో ఉన్న రోజులు మనకు తెలియదండి. కాబట్టి ఇక్కడ చూడండి డయాగ్రామ్ ప్రకారం చూసుకుంటే ఈ మధ్యలో ఉన్నది తెలియదండి. ఏ తెలుసు, ఏ తెలీదు, బి తెలీదు, సి ఒక్కటే తెలుసండి. సి ఎంత అంటే 7 రోజులు అనేసి. వాళ్ళ సామర్థ్యాలు కూడా తెలియదండి. మనకి 3 కలిసి కావాలి మనకి. ఇక్కడ ఈ 3 కలిసి ఏ ప్లస్ బి ప్లస్ సి ఈజ్ కూడా కావాలి. ఇక్కడ చూడండి, ఇక్కడ సామర్థ్యాలు ఇచ్చాడు, కాలాలు ఇచ్చాడు చూడండి. ఒక రోజులో ఏ చేసిన పని, ఒక రోజులో బి చేసిన పనిలో సగం అంటే ఇక్కడ సామర్థ్యాలు ఇచ్చాడండి. ఇక్కడ ఎన్ని రోజులని ఇవ్వలేదు, సామర్థ్యాలు ఇచ్చాడు. కాబట్టి సామర్థ్యాల నిష్పత్తి మనం చూసుకున్నట్లయితే, సామర్థ్యాల నిష్పత్తి ఏ బిసి అని ముగ్గురు తీసుకున్నట్లయితే చూడండి, ఏ చేసిన పని బి ఒక రోజులో ఒక రోజులో బి చేసిన పనిలో సగం, దీనిలో ఇది సగం అండి. మరి బి చేసిన పని ఒక రోజు సి చేసిన పనిలో సగం అండి. అంటే సి మనం ఆధారంగా తీసుకొని చేస్తే సి ఎక్స్ రోజులు అనుకున్నాం అనుకోండి, సిలో ఏమవుతుందండి, బి సగం అండి, అంటే x/2 అవుతుందండి. మరి ఏ ఏమవుతుందండి, ఏ చూసుకున్నట్లయితే x/4 అవుతుందండి. ఎందుకంటే దీనిలో సగం, ఇది బిలో సగం అండి. ఏ చేసిన పని బిలో సగం కాబట్టి x/4 అవుతుందండి. ఇప్పుడు ఈ మూడింటికి నిష్పత్తి తీసుకున్నట్లయితే x క్యాన్సిల్ అయిపోతుందండి. 1/4 1/2 అవుతుందండి. అన్నింటికి కూడా 4తో మల్టిప్లై చేసేయండి. ఎందుకంటే ఎల్సిఎం చేసి మల్టిప్లై చేయాల్సి ఉంటుంది. ఎప్పుడు కూడా హోల్ నెంబర్ ఉన్నట్టుగా చూసుకోండి. 4 క్యాన్సిల్ అయితే 1 వస్తుందండి. 2 2 2 వస్తుందండి. ఇక్కడ 4 వస్తుందండి. అంటే 1:2:3 అవుతుందండి. అంటే A:B:C ఈజ్ ఈక్వల్ టు 1:2:4 అవుతుంది. అంటే ఇది 4 అండి, ఇది 2 అండి, ఇది 1 అండి. ఇక్కడ చూడండి 7 4 మనకు తెలిసిందండి. కాబట్టి ఆటోమేటిక్ లోపల ఏమవుతుందండి, 28 అవుతుందండి. ఈ 3 కలిసి ఇక్కడ వస్తుందండి. 1 + 2 + 4 అంటే 7 అవుతుందండి. మరి ఇక్కడ ఏమవుతుందండి, 28/7 అండి ఈజ్ ఈక్వల్ టు 4 డేస్ అండి. కాబట్టి 4 డేస్ ఈజ్ కరెక్ట్ ఆన్సర్. ముగ్గురు కలిసి చేసినట్లయితే ఆ పని ఎన్ని రోజుల్లో పూర్తవుతుందండి, 4 రోజుల్లో ఆ పని పూర్తి అయిపోతుందండి. ఈ విధంగా మనం ఆన్సర్ చేయొచ్చు అనమాట. చూడండి ఇక్కడ మనకు సామర్థ్యం ఒక్కటి తెలిస్తే సరిపోతుందండి. సామర్థ్యం తెలిస్తే దాన్ని బట్టి మనం ఆన్సర్ వేసుకోవచ్చు అనమాట. ఇంతకు ముందు కూడా క్వశ్చన్ అలాగే ఉంది. ఇక్కడ ఏమి ఇచ్చాడంటే కాలాలు ఇచ్చాడండి. కాలం ఇచ్చినప్పుడు మనం సామర్థ్యం కనుక్కోనమాట, ఇన్వర్స్ రేషియో కట్టుకున్నాం, విలోమానుపాతం తీసుకున్నామండి, ఇన్వర్స్ రేషియో. కానీ ఇక్కడ మనం డైరెక్ట్ గా సామర్థ్యం ఇచ్చాడండి. సామర్థ్యం ఇచ్చాడు కాబట్టి రేషియో కనుక్కున్నామంటే ఆ రేషియో మనం ఇక్కడ ఈ లైన్స్ గీసాం చూడండి, లైన్స్ పైన వేసినట్లయితే ఇక్కడ 1 2 4 అయితే ఇక్కడ ఏమవుతుంది, ఆటోమేటిక్ గా 7 అవుతుందండి. మనకి చూడండి ఇక్కడ 4 అని తెలిసి ఇక్కడ 7 అని తెలిసింది, ఆటోమేటిక్ గా 20, ఇక్కడ 28 అవుతుంది. ఇక్కడ 28 ఇక్కడ 7 అయితే ఆటోమేటిక్ గా 28/7 ఈజ్ ఈక్వల్ టు 4 అవుతుందండి. దట్ 4 డేస్ ఈజ్ కరెక్ట్ ఆన్సర్ అనమాట. ఓకేనండి, ఈ విధంగా మనం ఆన్సర్ చేయొచ్చు. ఇప్పటి వరకు మనం చూసుకున్నట్లయితే 20 క్వశ్చన్స్ కంప్లీట్ చేసామంటే రిమైనింగ్ క్వశ్చన్స్ అనేవి నెక్స్ట్ వీడియోలో చూద్దాం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, అలాగే కామెంట్ రూపంలో తెలియజేయండి. మరిన్ని వీడియోస్ కోసం గణేష్ స్టడీ సెంటర్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీ ఫ్రెండ్స్ కూడా మన గణేష్ స్టడీ సెంటర్ గురించి తెలియజేయండి. వాళ్ళ చేత కూడా సబ్స్క్రైబ్ చేయించండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.